ఏమే చూసావా? మొగుడు పోయిన దానికి ఏమాత్రం పొగరు తగ్గట్లేదు. అవునే వదిన, మొగుడు పోయినా సరే ఇంట్లో కూర్చోకుండా కట్టు బొట్టు రంగురంగుల చీరలు రోజు పెద్ద ఆఫీస్కి వెళ్ళట్టు ఎలా రెడీ అవుతుందో చూడు. ఏంటి మీ ఇద్దరు ఒకసారి ఇలా వస్తారా? మీ నోటి నుంచి మంచి మాటలు రావా? పాపం భర్త పోయి తన బాధ ఏదో తను పడుతుంటే తన్నెందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నారు? ఏంటి గొడవ? ఏం లేదండి, పాపం వాళ్ళ భర్త పోతే ఇంకా బ్రతికే హక్కు లేనట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారండి. అవునా? ఏమ్మా, ఎప్పుడైనా వండుకోవడానికి బియ్యం లేవు, 1 కేజీ బియ్యం ఇవ్వండి అని నిన్ను అడిగిందా? లేదండి. ఫోన్ ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి నాకు బతకడానికి కష్టంగా ఉంది, ఒక 100 రూపాయలు ఇమ్మని అడిగిందా? లేదండి. పోనీ మీరిద్దరు ఎప్పుడైనా ఆవిడ ఇంటికి వెళ్ళి భర్త లేడు కదమ్మా ఎలా బతుకుతామని అడిగారా? లేదండి. మరి ఎందుకమ్మా అలాంటి వాళ్ళని చూస్తే మీకు కుటుంబంట? వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, అలాంటి వాళ్ళకి మేము ఉన్నామని భరోసా ఇవ్వాలి, కానీ వాళ్ళని ఇంకా మన మాటలతో బాధపడేలా చేయకూడదు. అది అలా పెట్టండి గడ్డి. నువ్వు కూడా అలా తిట్టకూడదురమ్మా. ఎదుటి వాళ్ళు మనం మంచి చూస్తే మంచిగా కనపడుతుంది, చెడు చూస్తే చెడే కనపడుతుంది. వాళ్ళకి అలా చెప్పేవాళ్ళు లేక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి. రోడ్డు మీదకి వెళ్తే నలుగురు 4 మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఇక నుంచైనా ఎవరేమన్నా వాళ్ళకి సరైన సమాధానం చెప్పే ధైర్యాన్ని నాకు ఇచ్చారు. చాలా సంతోషం అండి. నిస్సాయాలకి చేతనైతే సాయం చేయండి, లేదా సైలెంట్గా మీ పని మీరు చేసుకోండి. అంతే తప్ప మీ మాటలతో వాళ్ళని ఇంకా బాధ పెట్టాలని చూడకండి. సర్వే జన సుఖనో భవంతు.